సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ప్రస్తుతం మనతో లైవ్లో నాగార్జున గారు మనతో లైవ్లో వైసీపీ ఎమ్మెల్సీ అధికార పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మనతో జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం. నమస్కారం శ్రీనివాస్ గారు, ఇక్కడ జనసేన పార్టీ అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్ మనతో స్టూడియోలో ఉన్నారు. అలాగే అనలిస్ట్ నాగార్జున రెడ్డి సార్ ఉన్నారు. మన లైవ్లో బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు నిన్న మొన్న ఢిల్లీలో పవన్ కళ్యాణ్ జరిపిన టూర్కు సంబంధించి బీజేపీ అండ్ జనసేన ఈ రెండు పార్టీల పొత్తులకు సంబంధించి వైసీపీ ఏమనుకుంటోంది? ఇప్పుడు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ నుంచి ఆంధ్రప్రదేశ్ను విముక్తి చేస్తామని పవన్ కళ్యాణ్ ఒక ప్రతిన చేశాడు. పవన్ కళ్యాణ్ ఒక పిచ్చోడు. ఆ పిచ్చోడు గురించి మాట్లాడవలసిన అవసరం మాకు లేదు. ఏమంటారు? మళ్ళీ చెప్పండి ప్లీజ్. గురించి వాడి ఢిల్లీ వెళ్తే ప్లీజ్ మీ వాయిస్ తక్కువ, ఇంకోసారి చెప్పండి. మీరు ఫస్ట్ చెప్పారు గురించి వెళ్ళాడా? తిట్టించుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ దత్తాదాడి గురించి వెళ్ళాడా? పవన్ కళ్యాణ్ కొత్త పని మీద ఢిల్లీ వెళ్ళాడా? వీడేమన్నా నీతిమంతుడా? వీడేమన్నా తిన్నమైనోడా? రౌడీ యాదవులందరినీ తీసుకొచ్చి మీరు పదే చెప్తారు. వీడు వాడని మాట్లాడుతున్నాడు, వాడికి సరిగ్గా తిన్నగా లేదు. వీడు వాడని మాట్లాడుతూ నేను ఒప్పుకోను. పవన్ కళ్యాణ్ పిచ్చోడైతే ఈడవడు ఈడవడండి. పవన్ కళ్యాణ్ గారు తిట్టడానికి పెట్టుకున్నారా? వాడు వీడు అంటే ఇది డిబేట్ లో నేను ఒప్పుకోను. రౌడీజాలు శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్సీ గారు ప్లీజ్ వన్ సెకండ్ అండి, నా మాట వినండి. బొట్టు పెట్టుకుంటాడు, బుద్ధి లేని పని చేస్తాడు అన్ని. ఈడు ఆడని మాట్లాడతాడండి. శ్రీనివాస్ గారు బొట్టు పెట్టుకొని ఏంట్రా నీ బుద్ధి లేని పనులు, నీ టెక్కల్లో చెట్లని అన్ని చెప్తే అన్ని తెలిస్తే. బొట్టు పెట్టుకోవడం బుద్ధి లేని పని చేయడం. ఆడీడేంట్రా? బొట్టు కోసి పేరు పెట్టవా? బొట్టు కోసి పేరు పెట్టవంటా నువ్వు? బొట్టు కోసి పేరు పెట్టవా? బొట్టు కోసి పేరు పెట్టవా నువ్వు? ఆడీడే యూస్కొచ్చా? బొట్టు కోసి పేరు పెట్టారా నువ్వు? బొట్టు కోసి పేరు పెట్టారా నువ్వు? ఏంట్రా కుక్క మాట? బొట్టు కోసి పేరు పెట్టినట్టు ప్రతి ఏంట్రా నువ్వు మాట్లాడేది? సర్వనాశనం చేస్తారు రాష్ట్రాన్ని. ఇంకా ఏ మొహం పెట్టుకొని వచ్చారు మీరు? ఏ మొహం పెట్టుకొని వచ్చారు? దేనికి రా నీకు పౌరుషం? దేనికి రా నీకు పౌరుషం? ఏం సాధించారన్నా ఆంధ్రప్రదేశ్ కి? ఆంధ్రప్రదేశ్ లో డ్రగ్స్, ఆంధ్రప్రదేశ్ లో గుట్కాలు, ఏం సాధించారా మీరు అందరూ? రోడ్డు గొయ్యి కప్పలేరు. మీకెందుకు పౌరుషం? రోడ్లు గోతులు కప్పలేరు. మీకెందుకు పౌరుషం? గోతులు కప్పలేరు. మీకెందుకు పౌరుషం? తెలంగాణ మాట్లాడు. బొట్టు కానీ కోసి పేరు శ్రీనివాస్ గారు మద్దతు పలికాడు. ఏం సాధించారా మీరు? ఏం సాధించారా? ఏం సాధించారు మీరు? ఏం సాధించారు ఈరోజు? ఏం సాధించారు? మద్యం అమ్ముకోవడం, దోచుకోవడం, అప్పులు చేసుకోవడం. ఢిల్లీలో 2 రోజులు కూర్చొని ఎవడు బుట్ పాలిష్ చేశారు? ఎవడు వెళ్తున్నారా? మీ జగన్ పొద్దున్నేసి మీ జగన్ వెళ్తున్నారా? పొద్దున్నేసి మీకు అలవాటు బూట్ పాలిష్ చేసుకోవడం. రోజు వెళ్తున్నారు కదా మీ విజయసాయి రెడ్డి అని బూట్ పాలిష్ చేసుకున్నారు కదా. ఎవరిచ్చారు? మీకు ఇచ్చారు ఎవరన్నా? హలో శ్రీనివాస్ గారు, ఆటో ఈడు అనుకుంటా తిన్నగా మాట్లాడు సార్. తిన్నగా మాట్లాడి మీ వల్ల మా నోరు అనవసరంగా ఏమన్నారు? మళ్ళీ ఒకసారి చెప్పండి. తిట్టిస్తారా? తిట్టించడు కాదండి, మా పని అది కాదు, అది కాదండి సార్. మీరు డిబేట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మర్యాద ఇచ్చి మాట్లాడితే నేను మర్యాద ఇచ్చి మాట్లాడతా. ఆడు ఈడు అని మాట్లాడితే యూస్లెస్ పిల్లలు మాట్లాడతా. శ్రీనివాస్ గారు
ఎమ్మెల్సీ గారు మీరు బాధ్యత కలిగిన పదవిలో ఉన్నారు, శాసనమండలి సభ్యునిగా ఉన్నారు. మీరు దయచేసి పవన్ కళ్యాణ్ గురించి అయినా సరే, ఇంకొక రాజకీయ నాయకుడి గురించి అయినా సరే, మీరు వ్యక్తిగతమైన దూషణలు చేయకండి దయచేసి. ఇక్కడ ఒక డిబేట్ చేస్తున్నాము, ఇక్కడ ఒక ఎనలిస్ట్ ఉన్నారు, ఇక్కడ ఒక యాంకర్ ఉన్నాడు, తర్వాత బీజేపీ జనసేన 2 పార్టీల నాయకులు ఉన్నారు. శ్రీనివాస్ గారు ఆడు ఈడు అంటే ఒప్పుకో, నేను సైలెంట్ కూర్చున్నా. యాంకర్ గారి కోసం డిసిప్లిన్ గా, ఈ డిబేట్ డిసిప్లిన్ గా నేను కూర్చున్నా. ఆడు ఈడు అంటే మాత్రం ఒప్పుకోను నేను. నీ జాతకం అంతా బయట పెడతా, నువ్వడా నీ జాతకం అంతా బయట పెడతా. నువ్వు నాతో పాటు ఉన్నావు అప్పుడులో, నీ జాతకం అంతా బయట పెడతా. బొట్టు పెట్టుకున్నందుకు మాత్రం బుద్ధిమంతుడు కాదు, బొట్టు పెట్టుకుని బుద్ధిమంతుడు కాదు. శ్రీనివాస్ గారు పెద్దపాల శిక్ష తెచ్చుకొని శ్రీనివాస్ గారు ఏంట్రా డిబేట్ కి డిబేట్ మాట్లాడండి, డిబేట్ మాట్లాడండి, పాయింట్ పాయింట్ మాట్లాడండి. ఆడు ఈడు శ్రీనివాస్ గారు ఏం చూపించు పెట్ట, 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 ఏం చూపించు పట్టుకో. శ్రీనివాస్ గారు నా మాట వినండి. శ్రీనివాస్ గారు ప్లీజ్. శ్రీనివాస్ గారు నా కొడక, ఏంట్రా నీ కొడుకులే, ఏంట్రా నా కొడక, ఏం మాటలురా కాదండి. ఆ విషయం ఎందుకంటే శ్రీనివాస్ గారు ఆడు ఈడు ఏంట్రా ఏంట్రా పోరా, ఏంట్రా పోరా, ఏంట్రా ఎమ్మెల్సీగా ఉన్నావు, నువ్వు ఒక గౌరవమైన పదవిలో ఉన్నావు, ఎమ్మెల్సీగా ఉన్నావు, నీకు కనీసం మాట్లాడడం కూడా చేత కాకపోతే ఎందుకురా రోడ్డు నువ్వెందుకు రారా? ఎవరిని జరిపించేస్తావు, ఎవరిని జరిపించేస్తావు, ఎవరిని రా జరిపించేసేది మీరు? సార్ నేను మీ ఇద్దరి మధ్య కాన్వర్సేషన్ జరుగుతుంటే ఏం అర్థం కావట్లేదు, ఆయన ఏం చెప్తున్నా అర్థం కావట్లేదు. శ్రీనివాస్ గారు ప్లీజ్ 1 minute ఆగండి సార్, 1 minute. శ్రీనివాస్ గారు మీరు వ్యక్తిగతమైన దూషణలకు వెళ్ళకండి. పవన్ కళ్యాణ్ కానీ మరొకరిని కానీ ఎవరిని కూడా మీరు దూషించడానికి మీకు హక్కు లేదు. ఇది డిబేట్ అండి. మీరు ఇంకేదో మీటింగ్లో తిట్టండి, పర్లేదు, ఎవరైనా తిట్టండి, మీకు ప్రత్యర్థం కాదండి. శ్రీనివాస్ గారు మీరు అన్న తర్వాతే ఆయన అన్నాడు. శ్రీనివాస్ గారు ఇక్కడ డిబేట్ నడుస్తుంది, రౌడీజం చేస్తున్నావా? ఇక్కడ వచ్చి రౌడీజం చేస్తున్నావా? ఏంట్రా పిక్తో థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ వాడాడు మా నాయకుల మీద. థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ నేను ఎందుకు వాడకూడదు? ఎవరు లాంగ్వేజ్ వాడారు? పవన్ కళ్యాణ్ వాడలేదా? ఎప్పుడు వాడారు? నిన్ను వాడారు? నీ పేరు మీద వాడారా? ఎప్పుడు ఎప్పుడు వాడారు బ్రదర్ చెప్పు. ఏ ఊరుకోద్దు, ఊరుకోపోతే వెళ్ళి ఊరి మీదకి వెళ్ళి దగ్గర డాన్స్ అవా. ఊరుకోపోతే వెళ్ళి కొండకి డాన్స్ అవా. నీకు ఎవడొద్దన్నాడు? ఊరుకోనండి, ఊరుకోపోతే తిరునాళ్ళలో ఉంటాయి కదా, అమ్మ రాంబాబుకి డాన్స్ చేయడం అలాంటి కదా. ఊరుకోపోతే ఊరేగు. శ్రీనివాస్ గారు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు, నన్ను చంపేపోయారు, నన్ను ఇచ్చేసిపోయారు. ఒకసారి ఆడిని ఊరుకోను, ఈయన చంపేస్తాను, ఆడిని చంపేస్తాను. ఏం నాటకాలే డ్రామాలు చేసుకోవాలి. శ్రీనివాస్ గారు నటించు. నా మాట వినబడుతుందా? శ్రీనివాస్ గారు ప్లీజ్ ఎందుకంటే ఆవేశం ఎందుకండి? మాట్లాడు శ్రీనివాస్ గారు, విషయం మాట్లాడు. మీరు పర్సనల్ గా వెళ్ళకండి సార్. ఇక్కడ మనం ఇక్కడ ఢిల్లీలో పవన్ కళ్యాణ్ ఢిల్లీలో టూర్ ఏం జరిగింది, అక్కడ బీజేపీతో కలిసి ఏం చేశారు, బీజేపీతో కలిసి పొత్తులకు వెళ్ళబోతున్నారా, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అంటే ఏమిటి, వైసీపీ ఏమనుకుంటోంది, టీడీపీ టీఆర్ఎస్ ఒకవేళ ఏంటి మన జనసేన ప్లస్ బీజేపీ ప్లస్ టీడీపీ ఈ 3 కలుస్తాయా, 3 కలిస్తే వైసీపీకి నష్టం జరుగుతుందా? చెప్పండి సార్ దాని గురించి.
సార్ మేము క్లారిటీగా వైసీపీ తాలూకా స్టాండ్ ఏంటో చెప్పాం. మేము 175 అసెంబ్లీ స్థానాలకి పోటీ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు 175 అసెంబ్లీ స్థానాలకి చేస్తున్నాడా? పవన్ కళ్యాణ్ 175 అసెంబ్లీ స్థానాలకి చేస్తున్నాడా? మరి చేస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? మరి మీరు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పలేని స్థితిలో పందులన్నీ ఒకటై పందులన్నీ గుంపుగా వచ్చినా మాస్యంలో జగన్ అన్న సింగిల్ గా వస్తాడు అని మా స్టాండ్ మేము ఎప్పుడో తెలియజేశాం. ఈ కోసం నేను బీజేపీతో మద్దతుగా ఉన్నాను అని చెప్పి ఈ రోజు వెళ్ళి ఎవరి అపాయింట్మెంట్ దొరక్క ముఖం మాడిపోయి చెతికిల పడిపోయి వెనక్కి తిరిగిన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికి ఏం సబ్జెక్ట్ ఉంది? ఏదో టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది. శ్రీనివాస్ గారు వన్ సెకండ్ వైసీపీ మళ్ళీ తీసుకుంటారు. శ్రీనివాస్ గారు నీ గురించి మాట్లాడావా? 175 స్థానాలు పోటీ చేస్తానని క్లారిటీతో ఉన్నావా? నీకు ఆ శక్తి ఉందా? మరి లోకేష్ ముఖ్యమంత్రిని చేస్తారా? చంద్రబాబు నాయుడుకి ముఖ్యమంత్రి చేస్తారా? ముఖ్యమంత్రి ఏ స్టాండ్ తో శ్రీనివాస్ గారు నుంచి శ్రీనివాస్ గారు మీరు ఒక ప్రశ్న అడిగారు. శ్రీనివాస్ గారు వన్ సెకండ్, మీరు ఒక ప్రశ్న అడిగారు. 175 సీట్లలో జనసేన పోటీ చేస్తుందని అడిగారు. జనసేన పార్టీని అడుగుదామండి. చెప్పాల్సిన అవసరం మాకేముంటది సార్? 175 అసెంబ్లీ స్థానాలను పోటీ చేస్తున్నాం. 175 అచ్చెన్నాయుడిని టెక్కల్లో ఓడిస్తూ కూడా మేమే రేపు గెలుస్తామని, కుప్పంలో కూడా ఓడిస్తూ మేమే అఖండ మెజార్టీతో గెలవబోతున్నామని నేను తెలియజేస్తున్నాను. క్లియర్ ఆడియో సరిగా రావట్లేదండి మీది. శ్రీనివాస్ గారు చెప్పింది ఏంటంటే 175కి జనసేన పోటీ చేయగలుగుతుందని అడుగుతున్నారు. ఏంటంటే మీరు ఏం చెప్తారు? జకీర్ గారు, నేను అంటుంది ఏంటంటే 175 సీట్స్ మేము నించోవాలా లేదా అది మా ఇంటర్నల్ ఇష్యూ. ఇందాక సార్ కూడా నాగార్జున రెడ్డి గారు కూడా అక్కడికి వెళ్ళి మోడీ గారితో ఏం మాట్లాడారో అన్ని వరుసగా చెప్పాలంట. అరే మీరు సీనియర్ నాయకులండి, మీరు సీనియర్ జర్నలిస్ట్ ఇదండి అనలిస్ట్ అండి, ఎలా చెప్తారండి? మేము అన్నీ చెప్పాలా? టైం వచ్చినప్పుడు మేము ఏది రివీల్ చేయాలో అది రివీల్ చేస్తాం. అది మా వ్యూహంలో భాగం అండి. మీకేం చేయదు కాదు సార్. మా టైం కాబట్టే మేము ప్రవర్తిస్తున్న తీరు మీదే వీళ్ళకి 3 ఎమ్మెల్యే వినండి సార్ ప్లీజ్. మీరు ఒక క్వశ్చన్ వేసినప్పుడు నా మాట వినండి. మీరు ఒక క్వశ్చన్ వేసినప్పుడు మీరు నాకు క్వశ్చన్ వేసారు తగిన సమయంలో అలా కాదండి. మేము టైం వచ్చినప్పుడు ప్రవర్తించిన తీరు మీదే ఈరోజు 3 ఎమ్మెల్సీలు పోయినాయి. ఎందుకు పోయాయి? ప్రజలకి ఒక ఓపెన్గా మేము ప్రజలకి ఆప్షన్ ఇచ్చాం. మీ మనస్ఫూర్తిగా మీరు ఎవరికి ఓటు వేసుకుంటారో వాళ్ళకి ఓటు వేసుకోండి. అక్కడున్న ఆప్షన్లో ఎవరు వేసుకోవాలో వాళ్ళకి వేసుకున్నారు. ఎమ్మెల్సీలు 3 కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీలు పోయినాయి. ఎందుకు వైసీపీని ఓడించాడు సార్? చెప్పాము. అరే అలా కాదు సార్, మేము స్ట్రాటజీ క్లియర్గా చెప్తున్నాం. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అని నిన్న అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మేము చెప్పాం. మరి నాగార్జున రెడ్డి గారు కాదు సార్, నాగార్జున రెడ్డి గారు కూడా అవన్నీ మానేసి చిన్నపిల్లల్లాగా ఆయన ఏమంటారంటే అన్ని వరుసగా రాసేయాలంట, ఈయన చెప్పేయాలంట. ఈయన మరి ఇన్ని సంవత్సరాలు ఉన్న అనలిస్ట్ ఎక్కడ పోయారో నాకు అర్థం కాలే. ఎవడన్నా చెప్తారండి? వినండి సార్, టైం వచ్చినప్పుడు సమయం సందర్భం అంటారు పెద్దలు. సమయం సందర్భం వచ్చినప్పుడు మీరు కంగారు పడకండి. 175 సీట్లలో ఎవరు ఎన్ని పోటీ చేస్తారో, 175 సీట్లో మేము పోటీ చేస్తామా లేదా, మీకు క్యాండిడేట్లు దొరుకుతారా లేదా, మీకు ఉన్నారా లేదా, మాకు ఉన్నారా లేదా, ఇవన్నీ కూడా ఇదవుతుంది. నేను ఈరోజు ఏం చెప్తున్నానంటే ఇదే దువ్వాడ శ్రీనివాస్ని డెఫినెట్గా మేము మా క్యాండిడేట్ని పెట్టి ఓడిస్తాం. అందులో డౌటే లేదు, మా మాట లేదు. మేము ఛాలెంజే తీసుకుంటాం. ఇదే దువ్వాడ శ్రీనివాస్ని మేము క్యాండిడేట్ని పెట్టి ఓడిస్తాం. మేము కొత్తగా వచ్చిన కుర్రాన్ని పెట్టి పెద్ద